రుకేష్ గారు, అప్పుడే పుట్టిన పిల్లల్లో చాలా మంది జాండీస్ వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అవునండి. అసలు అప్పుడే పుట్టిన పిల్లల్లో జాండీస్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? సో ఇది మనకు ఫ్రీక్వెంట్గా ఫేస్ చేసే ఇబ్బంది అండి జాండీస్ అనేది. చాలామంది బేబీస్లో మనం చూస్తూ ఉంటాము. చాలామంది పేరెంట్స్ కూడా చాలా డౌట్స్ ఉంటాయి, చాలా రకాల అపోహలు లాంటివి ఉంటాయి జాండీస్. సో దీన్నే మనం తెలుగులో పుట్టు పసిరికలు అంటారు. జాండీస్ ఇంగ్లీష్లో జాండీస్, తెలుగులో పసిరికలు అని అంటారు. అంటే నార్మల్ టౌన్ లాంగ్వేజ్లో మనకు జనాలకు యా. సో అలా అండి. సో ఈ జాండీస్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి ఫిజియలాజికల్ జాండీస్, ఇంకోటి పెథలాజికల్ జాండీస్. ఫిజియలాజికల్ జాండీస్ అంటే పేరులోనే ఉంది, నార్మల్ జాండీస్ అనమాట. చాలామంది బేబీస్కి వస్తుంది. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జాండీస్ అంటే మనకు 3వ రోజు కానీ 4వ రోజు కానీ మొదలవుతుంది. అలా మొదలయ్యి క్రమక్రమంగా పెరుగుతూ 7వ రోజు వరకు పెరిగే అవకాశం ఉందండి. 7వ రోజుకి మనకు తారాస్థాయికి అంటే పీక్స్కి రీచ్ అవుతుంది. 7వ రోజు నుంచి ఇంకా మెల్లిగా తగ్గుతూ ఉంటే 10th డే వరకు ఇంకా బేబీకి జాండీస్ అనేది తగ్గిపోతుందండి. సో ఇలా చాలామంది బేబీస్కి తగ్గుతుంది, కానీ కొంతమంది బేబీస్కి ఎక్కువ పెరుగుతుంది. అంటే లైట్ పెట్టాల్సిన అవసరం అంతా కూడా పెరుగుతుంది అనమాట. సో అది దానికి గల కారణాలు ఏమిటి, ఎందుకు అలా పెరుగుతుంది? ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఇప్పుడు మా రిలేటివ్స్ బాబు ఉన్నాడు, తనకు కూడా జాండీస్ వచ్చింది, లైట్ ఏం అవసరం పడలేదు, మా బేబీకి ఎందుకు లైట్ అవసరం పడుతుంది, మా బేబీకి ఎందుకు జాండీస్ హైగా ఉంది అనే క్వశ్చన్ అనేది మనం అడుగుతూ ఉంటారు. సో జాండీస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చేసి బ్లడ్ గ్రూప్. సో ఎప్పుడైతే మదర్ది నెగిటివ్ బ్లడ్ గ్రూప్, బేబీది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుందో అప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ కారణంగా మనకు జాండీస్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో ఇలా నెగిటివ్ పాజిటివ్ ఉన్న బేబీస్, మదర్కి ఎప్పుడైతే నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, బేబీకి ఎప్పుడైతే పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుందో ఇలాంటి బేబీస్లో ఎర్లీ జాండీస్ చూస్తాం. ఎర్లీ జాండీస్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా 3వ రోజు 4వ రోజు కాకుండా మొదటి రోజే జాండీస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పుట్టిన వితిన్ 24 hours జాండీస్ స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. ఓకే. ఎవరిలో ఉంటుంది? ఓన్లీ మదర్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, బేబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా మిగతా బేబీస్ అందరిలో 3rd డే నుంచి స్టార్ట్ అవుతుంది. సో బ్లడ్ గ్రూప్ ఒక కారణం. ఇంకొక బ్లడ్ గ్రూప్ ఏంటంటే మదర్కి O బ్లడ్ గ్రూప్ ఉండడం, బేబీకి B బ్లడ్ గ్రూప్ కానీ A బ్లడ్ గ్రూప్ కానీ ఉండడం. సో ఇలా బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు కూడా మనం జాండీస్ ఎక్కువగా చూస్తాం. యా. సో ఇంకొకటి ఏంటంటే వెయిట్ లాస్, డీహైడ్రేషన్. బేబీ ఎప్పుడైతే ఎక్కువ బరువు తగ్గిపోవడం, డిహైడ్రేషన్ అవుతుందో అప్పుడు జాండీస్ అనేది పెరుగుతుంది. సో ఇదొక కారణం. ఇంకొక కారణం ఏమిటంటే ఇన్ఫెక్షన్. బేబీకి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉందో అప్పుడు జాండీస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక కారణం ఏంటంటే థైరాయిడ్ సమస్య ఏదైనా ఉన్నా జాండీస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ రీజన్స్, సో జాండీస్ పెరిగే అవకాశం ఉందండి. ఓకే. ఈ అప్పుడే పుట్టిన పిల్లల్లో జాండీస్ రావడం ప్రమాదమే కదా? అంటే మామూలుగా జాండీస్ పెద్దవారికి వచ్చినా కానీ చాలా ప్రమాదకరం అంటారు, కానీ అప్పుడే పుట్టిన పిల్లలకి జాండీస్ వస్తే అది చాలా ప్రమాదం అనుకుంటారు. సో పెద్దవాళ్ళ జాండీస్, ఈ పిల్లల పుట్టుపత్రికలు అనేవి డిఫరెంట్ ఎంటిటీ అండి. సో పెద్దవాళ్ళ జాండీస్ ఏంటంటే లివర్ జాండీస్. సో నార్మల్గా అయితే 1 పాయింట్ లోపల ఉండాలి, బిలో 1. సో ఎప్పుడైతే 1 పాయింట్స్ దాటుతుందో డెఫినెట్గా 0.7, 0.5 నార్మలే. 1.2, 1.5 అనేది ఎక్కువే. సో అది మనకు ప్యాథలాజికలే, దానికి మనము చూసుకోవాలి ఎందుకు వస్తుందో. పెద్దవాళ్ళు అది పక్కన పెట్టేద్దామండి, మనకు సంబంధం లేదు. సో ఇప్పుడు చిన్నపిల్లల్లో అయితే జాండీస్ అనేది చాలా కామన్. సో చాలామంది బేబీస్కి చూస్తూ ఉంటాము. 90 to 95% కేసెస్లో పెద్ద ప్రమాదం అయితే ఉండదండి, పెద్దవాళ్ళ కాదు. సో పెద్దవాళ్ళు ఏంటంటే 90 to 95% ప్రమాదమే అది. చిన్నపిల్లలు ఏంటంటే న్యూబార్న్స్లో, నవజాత శిశువుల్లో మనకు 90 నుంచి 95% వరకు నార్మలే అండి. అంటే ప్రమాదం లేదు, మెయిన్గా లైఫ్ రిస్క్ అనేది ఉండదు. బట్ 5% అంటే 5% బేబీస్కి ఎవరికైతే జాండీస్ చాలా హై లెవెల్స్లో చూస్తాం కొంతమందికి. అంటే జనరల్గా నార్మల్గా 10 నుంచి 12 పాయింట్ల వరకు నార్మల్గా ఉంటుందండి, కానీ కొంతమంది బేబీస్కి మనకు 20 పాయింట్లు 25 పాయింట్లు జాండీస్ కూడా చూస్తుంటాం. వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఆ జాండీస్ అనేది మెదడు పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో 20-25 అనేది చాలా రేర్. మనకు ఓన్లీ 5% అంటే 100 మంది బేబీస్లో 3-4 మాత్రమే ఈ 25-20 వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనకు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఈ నవజాతి శిశువుల్లో జాండీస్ కనుక వస్తాయి, వారికి ఎటువంటి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది? రైట్. సో ఎప్పుడైతే అది మనము జాండీస్కి ట్రీట్మెంట్ అనేది లెవెల్స్ బట్టి డిసైడ్ చేస్తామండి. ఎప్పుడైతే జాండీస్ లెవెల్స్ లైట్ రేంజ్లో వస్తాయో
సో జాండీస్కి ఉన్న ఒకే ఒక ట్రీట్మెంట్ ఏమిటి అంటే ఫోటోథెరపీ, బ్లూ లైట్. ఓకే. బేబీని లైట్ కింద పెట్టడం, అది ఒక స్పెసిఫిక్ వేవ్ లెంత్ యొక్క లైట్ని ఇస్తుంది, బ్లూ కలర్లో ఇస్తుంది లైట్. దానివల్ల బ్లడ్లో ఉన్న జాండీస్, ఏదైతే ఎక్సెస్ జాండీస్ ఉందో అది కరిగిపోయి మోషన్ ద్వారా, యూరిన్ ద్వారా బయటికి వెళ్ళే అవకాశం ఉందండి. సో అది మనకు లైట్ అనేది మెయిన్ ట్రీట్మెంట్. సో ఎవరికైతే మనకు జాండీస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయో ఆ లైట్ పెట్టాల్సిన అవసరం ఉంది. చార్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఏం చూడకుండా లెవెల్ చూసి లైట్ స్టార్ట్ చేయాలి బేబీకి అని చెప్పడానికి ఉండదు. ఒక చార్ట్స్ ఉంటాయి, పీడియాట్రిషియన్స్కి ఒక చార్ట్స్ ఉంటాయి. ఆ చార్ట్లో ఈ లెవెల్కి ఈ బేబీకి ఇంత వస్తే లైట్ పెట్టాలని ఉంటుంది. సో దాని ప్రకారంగానే మేము లైట్ పెట్టడం అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే. సో మెయిన్ ఫోటోథెరపీ. సో ఫోటోథెరపీ వల్ల వితిన్ 24-48 అవర్స్లో మనకు జాండీస్ అనేది తగ్గిపోతుందండి. సో సివియారిటీ బట్టి సింగిల్ లైట్ పెట్టాలా, 2 లైట్స్ పెట్టాలా, 3 లైట్స్ పెట్టాలా, అది బేబీ జాండీస్ సివియారిటీ బట్టి ఉంటుంది. మైల్డ్ జాండీస్ అంటే 12 పాయింట్ల నుంచి 15-16 పాయింట్ల వరకు సింగిల్ లైట్, ఒకటే లైట్ పెడితే క్యూర్ అయిపోతుందండి. అలా కాకుండా 16 పాయింట్ల నుంచి 20 పాయింట్ల వరకు అలా ఉన్నట్టయితే 2 లైట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా 20 పాయింట్లు దాటినట్టయితే మనం 3 లైట్స్ వరకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అది తక్కువ బేబీస్లో, బట్ ఆ లైట్ పెట్టాల్సి వస్తుంది. ప్లస్ జాండీస్ యొక్క కారణం కూడా మనం ట్రీట్ చేసుకోవాలి. పాలు సరిపోవట్లేదు, జాండీస్ వచ్చింది, పాలు ఇంప్రూవ్ చేసుకోవడం, ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేసుకోవడం, బ్లడ్ గ్రూప్ ప్రాబ్లం ఉంది, దాన్ని ఐడెంటిఫై చేసుకోవడం, దాని ప్రకారంగా ట్రీట్మెంట్కి వెళ్ళడం. సో ఇవన్నీ ఉంటుందండి. రుకేష్ గారు, ఈ నవజాతి శిశువుల్లో అసలు జాండీస్ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? రైట్. సో మెయిన్గా జాండీస్ కారణాలు డిహైడ్రేషన్, బ్లడ్ గ్రూప్ తేడా ఉండడం, ప్లస్ ఇన్ఫెక్షన్, ప్లస్ ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. కాబట్టి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరికైతే బేబీస్కి జాండీస్ ఎక్కువగా వస్తుందని మనం అనుకుంటున్నామో, రిస్క్ ఉన్న బేబీస్కి ముందే ఐడెంటిఫై చేయడం. మదర్కి ఎప్పుడైతే నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందో అప్పుడు లేడీస్, మన గైనకాలజిస్ట్ డాక్టర్ ఉంటారు, ముందే కౌన్సిల్ చేస్తారు. బ్లడ్ గ్రూప్ కొంచెం ప్రాబ్లం ఉంది కదా అండి, కొంచెం ముందే జాండీస్ చూసుకోవాలి అనుకోవడం. ప్లస్ ఏదైతే మనం ఫీడింగ్ అడిక్వేట్గా ఇవ్వడం, అంటే తల్లిపాలు సరిపడా ఇవ్వడం, ఫీడ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, ఫస్ట్ 2-3 రోజుల్లోనే తల్లికి అడిక్వేట్గా పాలు రావడం, బేబీ తీసుకోవడం, ఎక్కువ వెయిట్ లాస్ లేకపోవడం అనేది చూసుకుంటే తల్లిపాలు అనేది మనకు జాండీస్ ఎక్కువ పెరగకుండా హెల్ప్ చేస్తుందండి. డెఫినెట్గా తల్లిపాలతోటి మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఈస్ ప్రివెంటింగ్ జాండీస్, అంటే ఎక్కువ లెవెల్స్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, అదండి.